వినాయక నవరాత్రి ఉత్సవాలు పూర్తి కావడంతో దేవి శరణవరాత్రులకు జరుపుకునేందుకు హిందువులు సిద్ధమయ్యారు. వరంగల్లోని దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హన్మకొండలోని రెడ్డి కాలనీకి చెందిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 51 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించేందుకు హనుమకొండలోని రెడ్డి కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నడుం బిగించింది. గణేష్ నవరాత్రోత్సవాలంటే ఖైరతాబాద్, అలాగే మొన్న చూస్తే రామన్నపేట లోపల అతి భారీ విగ్రహాలు నెలకొల్పి ఉత్సవాలు నిర్వహించారు. అదే తరహాలో వరంగల్లో 51 అడుగుల దుర్గామాత అమ్మవారిని నెలకొల్పే ఇక్కడ పూజలు నిర్వహించేందుకోసం ఇక్కడ యూత్ అంతా కూడా ఒక కంకణబద్దులై పనిచేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఎందుకు మరి ఈ విధంగా ఇంత భారీ విగ్రహంతో అమ్మవారిని తయారు చేసి ఇక్కడ పూజలు నిర్వహించాలనుకుంటున్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీకాంత్, ఎందుకు మీకు ఈ సంకల్పం ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలనుకుంటున్నారు? గత 16 సంవత్సరాల నుండి రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఎంతో అద్భుతంగా వైభవంగా చేస్తున్నాము. ఒక 3 సంవత్సరాల క్రితము పూజ అనంతరము అమ్మవారు కళలోకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున కళలో చూసే వరకు అదే విధంగా పెట్టాలన్న సంకల్పంతో ఈ సంవత్సరము మొదటిసారిగా 51 అడుగులు మట్టి విగ్రహం చేస్తున్నాము. మరి ఆ కళలోకి వచ్చిన విధంగా ఈ సంవత్సరం మేము చూడాలనుకొని చేస్తున్నాము. ఓకే, ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా 15 సంవత్సరాలుగా పూజల కోసం కానీ అమ్మవారి దీవెనల కోసం శరన్నవరాత్రోత్సవాలు జరుపుకుంటుంటారు. మరి ఈ దఫా ఎలా ఉంటుంది? మరి ఇక్కడ సరౌండింగ్ వాతావరణం అంతా కూడా దానికి అనుకూలిస్తుందా? ఈ సంవత్సరం ఏంటంటే 3 కాలనీల్లో భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై కానీ మరి వాళ్ళకు సంబంధించిన అన్ని మెడికల్ సంబంధించిన అన్ని అంబులెన్స్లు కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. భారీ ఎత్తున భారీ గేట్లతో ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. రైట్, బార్కెట్లతో ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. మరి ఏంటి నిమజ్జన కార్యక్రమానికి వస్తే మరి ఇంత భారీ విగ్రహాన్ని ఎలా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు? ఇలా ప్రణాళిక చేశారా? దీనికి భారీగా తీసుకుపోవడం అంటే ఏముండదు. మనం ఇక్కడనే వాటర్తోనే స్ప్రే చేసి అమ్మవారికి వాటర్తోనే కిందికి వాటర్ వచ్చే వరకు కడిగేసి అక్కడిగా నిమజ్జనంగా క్లోజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎక్కడికి తీసుకుపోవడం అంటే అంత భారీ విగ్రహాన్ని మనం 51 ఫీట్ను దేన్ని కదిలించడానికి తీసుకుపోవడానికి మనకు అంత వీలు లేదు కాబట్టి దీన్ని ఇక్కడ నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఎంతమంది భక్తులు వస్తారో అని అనుకుంటున్నారు? మరి ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారా? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దాదాపుగా అన్నీ మాకు మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కానీ అన్ని వ్యవస్థల నుంచి వెళ్ళి కూడా పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ముందే ఇన్ఫామ్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మాకు టైం మీద అందరూ సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. మా అంచనా ప్రకారం అయితే 10 లక్షల మంది వరకు భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నదని మేము అనుకుంటున్నాం. చూస్తున్నా మొత్తానికైతే అమ్మవారిని కొనియాడేందుకోసం భారీ ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. అటు అధికార గణం నుండి కూడా పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహిస్తాం, ఎందుకంటే ఇక్కడ నుండి తరలించడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక భక్తుడి కలలో వచ్చిన అమ్మవారు ఇవాళ ఇక్కడ ఈ విధంగా నెలకొల్పడం అనేది నిజంగా అందరికీ కూడా ఒక శ్రేష్టంగా ఒక భక్తి భావాన్ని పెంపొందించే విధంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే భక్తులు భారీగా వస్తారని భారీ అంచనాలు అయితే వేస్తున్నారు. అది మట్టి విగ్రహంతో నెలకొల్పడం అనేది ప్రత్యేకంగా చూడాలి. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV.